అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ విషయం బయట పెడితే నన్ను కూడా లేపేస్తారేమో. నిజమే, ఇది బయట పెడితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయినా కూడా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి, ఇలాంటి ఎన్నో చూశాను కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు నేను ఆన్లైన్లో మామూలుగా నేను అప్డేట్ చూస్తూ ఉంటే నా దృష్టికి వివేకానంద రెడ్డి గారి పోస్ట్ మార్టం రిపోర్టు నా దృష్టిలో పడ్డది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఎవరికి తట్టలేదా, నాకే తడతాయి ఇలాంటివి, నన్ను నాశనం చేయడానికి అనిపిస్తుంది నాకు. ఒకసారి నాకు పాయింట్ తట్టిందండి, అది మీ ముందు కూడా పెడతాను. ఒకసారి యాంగిల్లో ఆలోచించండి అందరూని. అలాగే వైఎస్ సునీతారెడ్డి గారు, వాళ్ళ భార్య, వాళ్ళ భర్త గారు రాజశేఖర రెడ్డి గారు, అలాగే షర్మిలారెడ్డి గారు, విజయమ్మ గారు, ఇలా కుటుంబ సభ్యులందరూ ఒకసారి ఆలోచించండి. ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి ఈ వీడియో మీద ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిపక్ష పార్టీలైన మా పార్టీ తెలుగుదేశం కానీ, మా జనసేన కానీ, వీరు కూడా ఒక్కసారి ఈ పాయింట్ మీద దృష్టి సారించి అసలు ఏంటి విషయం అనేది బయటికి తీసుకురావడానికి మీ బ్రెయిన్లు కూడా వాడాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోలోకి ముందుకు వెళ్ళిపోతామండి. అయితే నా కంటపడిన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే, ఇది ఎవరండి, ఇది హ్యాన్స్ ఇండియా అట, అంటే నేషనల్ మీడియా వాళ్ళు రాశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్స్ వైఎస్ వివేకానంద రెడ్డి వాజ్ మర్డర్. ఇది అందరికీ తెలిసిందే కదా రాయేష్, మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా మర్డర్ అని చెప్తున్నావు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అక్కడే ఉంది ఒక చిన్న మెలిక. ఈ మర్డర్ ఎలా జరిగిందని ఇచ్చారు రెండేళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో. ఇక్కడ చూడండి, a total of 7 knife strikes were found on his body and 2 serious injuries on the head. The official also said they found injuries అదే ఎక్కడెక్కడో దెబ్బలు ఉన్నాయని ఉంది. దానిలో ముఖ్యమైన పాయింట్ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది చూడండి, ఏ టోటల్ ఆఫ్ 7 నైఫ్ స్ట్రైక్స్. నైఫ్ అంటే కత్తి, చాకు, దీంతో 7 దెబ్బలు పడ్డాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్ చేసిందటండి. ఇది హ్యాన్స్ ఇండియా వాళ్ళు ఇచ్చిన దాన్ని ఏమనాలి అప్డేట్. అలాగే తర్వాత వీరెవరో ఒకసారి చూద్దామండి. ఇండియా టుడే అంటే చాలా పెద్ద నెట్వర్క్ ఉన్న ఇది కదా, పేపర్ కదా. ఇండియా టుడే వాళ్ళు ఏమన్నారో ఒకసారి అది కూడా చూద్దారండి. జూమ్ చేస్తాను ఈ ఎక్కడ చూడండి. ఏ ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫౌండ్ 7 స్టాబ్ వూండ్స్. స్టాబ్ అంటే కత్తితో పొడవటం, నరకటం. స్టాబ్ అన్న కూడా పొడవటం కానీ లేకపోతే నరకటం కానీ, అంటే కత్తితో. అక్కడేమో ఇందాక ఇచ్చిన దాంట్లో నైఫ్, పక్కాగా నైఫ్తో పొడిచారని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చింది. రెండో దాంట్లో కూడా అదే ఉంది. ఇక మూడోది వీరెవరండి, సమయం వారు. ఇక్కడ చూడండి ఒకసారి, వైఎస్ వివేకానంద రెడ్డి అందరూ అనుకున్నట్లు సహజమరణం కాదు, వివేకాను కత్తితో పొడిచి అతి కిరాతంగా హత్య చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో సంచలన నిజాలు వెల్లడి. అంటే ఇది కూడా చేయాలి కదా. ఇది చూడండి, ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చారట, వివేకాను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లో సంచలన నిజాలు వెల్లడి. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవన్నీ కూడా ఆయన చనిపోయినప్పుడు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లు. ఆ రోజు అంటే ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారు చంపబడిన రోజు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరో మా సునీతారెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారట. అప్పుడు వారి ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ డాక్టర్లు ఏ గాయాలు ఎంతంత లోతు ఉన్నాయి, దాని పర్యవసానాలు ఏంటి, ఇది దేంతో చేసిన గాయాలు అయి ఉంటాయని వారు ఊహించి, వారు కత్తిపోట్లుగాను కత్తి ఘాట్లుగాను వారు తీర్మానించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు చనిపోయిన మార్చి 15, 2019 మార్చి 15, 2019లో చనిపోయిన అదే రోజు డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా అది కత్తి గాయాలని ఇస్తే 2021 నవంబర్లో ఇతను ఎవరు,
దస్తగిరి అనే వ్యక్తి అంటే మర్డర్ చేసినోడు 2 సంవత్సరాల తర్వాత ఆయన ఒక వాంగ్మూలం ఇచ్చాడు. ఆయన అప్రూవర్గా మారిపోయాడు. ఎలా చంపామో చెప్పాడు. ఎలా చంపాడట యోమని అడిగారు. అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గంగిరెడ్డి మీదకు వచ్చి నన్ను సెటిల్మెంట్ డబ్బులు ఎందుకు అడుగుతున్నావని అరిచాడు. వెంటనే సునీల్ యాదవ్ వివేకాను బూతులు తిడుతూ ముఖంపై గుద్దాడు. వెంటనే వివేక వెనక్కి పడిపోయాడు. వెంటనే ఉమాశంకర్ రెడ్డి నా దగ్గర ఉన్న గొడ్డల్ని తీసుకుని వివేక తలపై గొడ్డలతో గాయపరిచాడు. వివేక పక్కకు తిరగ్గా మరోసారి ఆయన తలపై కొట్టాడు. వివేక తల నుంచి రక్తం కారుతోంది. ఆ వెంటనే వివేకానందరెడ్డి ఛాతిపై సునీల్ యాదవ్ 7 నుంచి 8 సార్లు గట్టిగా కొట్టాడు. తర్వాత ఉమాశంకర్ రెడ్డి గొడ్డల్ని నా చేతికిచ్చాడు. వివేక కదలకుండా చూడమని వాళ్ళు ముగ్గురు డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతికారు. అది చూసి ఇంట్లో ఏమి వెతుకుతున్నారా అని అరవడం మొదలుపెట్టాడు. నేను వివేక కుడి అరచేతిని గొడ్డలతో గాయపరిచాను. అప్పటికే సునీల్ యాదవ్, గంగిరెడ్డి, ఉమాశంకర్లకు వివేక ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. తర్వాత మేము వివేకానంద రెడ్డిని చేతులతో కొట్టి ఒక ఉత్తరం రాయించాం. ఆ ఉత్తరంలో వివేకానంద రెడ్డిని అతడి డ్రైవరు ప్రసాద్ చంపిపోయాడని, అతన్ని వదలవద్దని బలవంతంగా రాయించాం. బలవంతంగా వివేకానంద రెడ్డితో సంతకం కూడా చేయించాం. తర్వాత గంగిరెడ్డి బాత్రూంలోకి ఎత్తుకుపోయి వివేకానంద రెడ్డిని చంపుదామని చెప్పాడు. మేం నలుగురు వివేకాను బాత్రూంలో కింద పడేశాం. అప్పుడు ఉమాశంకర్ రెడ్డి మరలా వివేక బతుకుతాడేమోనని తలపై 5 నుంచి 6 సార్లు కొట్టాడు. దీంతో వివేక చనిపోయాడు. తర్వాత నేను ఇనుప బీరువాను గొడ్డలతో ఇక్కడ మీరు మళ్ళీ కావాలంటే రివైండ్ చేయండి. నలుగురు వచ్చామనేది చెప్పాడు. అసలైన మోస్ట్ కీలకమైన పాయింట్ ఏం చెప్పాడంటే ఇతను గొడ్డలి నా చేతిలో ఉన్న గొడ్డలతో ఉమాశంకర్ రెడ్డి నరికాడు. మళ్ళీ ఆ తర్వాత అదే గొడ్డలు నాకు ఇచ్చాడు. మళ్ళీ దాంతో నేను అరిచేతి మీద గాయం చేశాను అని అతను గొడ్డలి అని మెన్షన్ చేశాడు. అది కూడా ఒకటే గొడ్డలి. ఎందుకంటే ఒక గొడ్డలి, ఒక వేటకత్తి, మరొక నైఫ్ ఉన్నాయనుకోండి, ఎవరి చేతుల్లో వాళ్ళు దాడి చేసేస్తారు. కానీ ఒకటే గొడ్డలి, దాన్నే మార్చి మేము దాడి చేసాం అన్నాడు. ఇంకో పాయింట్, తల మీద 4-5 సార్లు కొట్టాం ఎక్కడ బాత్రూంలోకి వెళ్ళాక అన్నాడు. మరొక పాయింట్, బాత్రూంలో కొట్టి బాత్రూంలో లెటర్ రాయించి బాత్రూంలోకి ఎత్తుకెళ్ళాం నలుగురం కలిసి అని మళ్ళీ చెప్పాడు. ఇతను వచ్చి ఈ వాంగ్మూలం ఇచ్చేదాకా అది గొడ్డల పోటని ఎవ్వడికి తెలియదు ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో. ఇతను వచ్చి చెప్పేదాకా అక్కడ 4 పాల్గొన్నారు అనే విషయం కూడా ఎవ్వడికి తెలీదు. ఇతను వచ్చి చెప్పేదాకా తల మీద 5 సార్లు నరికాం అనేది కూడా చాలామందికి తెలియదు. ఇతను వచ్చి చెప్పేదాకా బెడ్రూమ్లో నరికి తర్వాత బాత్రూంలోకి ఎత్తుకెళ్ళాం అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ ఇతను నేరస్తుడు కాబట్టి, హంతకుడు కాబట్టి అతనికి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వివేకానంద రెడ్డి గారికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనే మృతుడు కాబట్టి, ఆయన అన్ని దాడికి గురవుతాడు కాబట్టి. కానీ 2 సంవత్సరాల తర్వాత ఇతను చెప్పక ముందే ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయారో అదే రోజు ఈ విషయాలు ఆల్రెడీ ఇంకొక ఆయన చెప్పాడండి. మనం అప్పుడున్న కంగారులో మనం పట్టించుకోలేదు. అప్పుడున్న కంగారులో లేదా అప్పుడున్న బాధలో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు రేపు, బీటెక్ రవి గారు రేపు మనం అనుమానంగా చూసే ఈ క్రమంలో, ఈ కంగారులో మనం పట్టించుకోలేదు. కానీ అప్పుడు ఒక ఆయన చెప్పేసాడు ఇవన్నీ. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అంత సీనియర్ డాక్టర్లు, అంత అనుభవం ఉన్న డాక్టర్లే అవి కత్తిపోట్లు, నైఫ్ పోట్లు అని ఇస్తే అప్పుడే చెప్పాడు ఆయన గొడ్లని. అయితే ఒక్కసారి మీరు అది కూడా చూడాలి. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు? ఇది చూడండి ఇక్కడ మార్చి 15, 2019 ఈ వీడియో. అదే రోజు చనిపోయాడు ఆయన. చనిపోయిన రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం చెప్పారు ఒకసారి చూడండి. జూమ్ అవుట్ అవట్లేదు, చూద్దాం. ఓకే, అలా ఉంచండి. నేను మళ్ళీ వచ్చేసింది. రండి, నేను చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. తల మీద దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికాడు. తల మీద 5 సార్లు గొడ్డలతో నరికాడని చెప్పాడండి. అప్పుడే చెప్పేసాడు ఆయన. అయితే మనం వినలేదంతే. పక్కన గొడ్డలతో నరకడం జరిగింది చెప్పి
దర్యాప్తుల నుంచి ఒక లెటర్ చూపించారు. ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి ఆ లెటర్లో ఒక డ్రైవర్ పేరు పెట్టి ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఇదే పోలీస్ అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరంతటి మీరే అంటున్నారు చిన్నానను బెడ్రూమ్లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. ఆ గొడ్డలతో నరకడం జరిగిందని ఆయనకి ఎలా తెలుసండి? ఒక్కసారి అది చాలా వ్యాలిడ్ పాయింట్ కదా. గొడ్డలేని ఆయుధం ఆ అఫీషియల్ డాక్టర్లకి, అంత సీనియర్ డాక్టర్లకి, ఎక్స్పర్ట్లకి, దేని మీద ఏంటది ఆ పోస్ట్ మార్టం చేసే ఎక్స్పర్ట్లకే తెలీదు అది ఏ ఆయుధం అనేది. అది చెప్పలేరు. కేవలం హత్యాయుధం ఎవరు చెప్పగలరయ్యా అంటే రండి ఎవరు చెప్పగలరు నేను చెప్తాను. నాకు తెలిసినంతవరకు, సినిమాల్లో నేను చూసినంతవరకు హత్యాయుధం ఎవరెవరు తెలుస్తుందండి? ఇదిగో ఇక్కడ రాసాను చూడండి. ఒకటి హంతకులకు తెలుస్తుందండి, ఎందుకంటే ఆడే వాడతాడు కాబట్టి, ఆడే కొనుక్కెళ్తాడు, ఆడే పట్టుకెళ్తాడు కాబట్టి హత్యాయుధం ఎవరికంటే హంతకులకు తెలుస్తుంది. రెండోది మృతుడికి తెలుస్తుంది, చనిపోయినోడికి, ఎందుకంటే ఆడి ముందు ఆయన కొట్టేస్తుంటారు కాబట్టి. ఒకవేళ వెనకాల నుంచి కొడితే మృతుడికి కూడా తెలియదు. ఎదరి నుంచి వచ్చి పొడి చేయటం లేకపోతే నరికేయటం జరుగుతున్నప్పుడు వాడు చాకుతో పొడిచాడా, కత్తితో నరికాడా, గన్తో పేల్చాడా అనేది హత్యాయుధం మృతుడికి కూడా తెలుస్తుంది. మూడో పాయింట్ ప్రత్యక్ష సాక్షులకు తెలుస్తుంది. అంటే ఆ మర్డర్ని ప్రత్యక్షంగా చూస్తారు, చూసినప్పుడు వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుంది, జరిగినప్పుడు ఆడికి తెలుస్తుంది గన్తో పేల్చాడు, కత్తితో కాల్చాడు, అదే కత్తితో పొడిచాడు, లేకపోతే వేటకత్తితో నరికాడు, అది ప్రత్యక్ష సాక్షులు కూడా తెలుస్తుంది. ఇక నాలుగో పాయింట్ ఆ వీడియో కాల్లో చూసిన వాళ్ళకి, ఒకవేళ ఆ హత్యను ఎవరైనా వీడియో చిత్రీకరించారనుకోండి, ఆ వీడియో చూస్తే కూడా తెలుస్తుంది. అవునా వీడియోలో ఉంటాడు కదా, ఏ ఆయుధం వాడాడు ఏడు తెలుస్తుంది. లేదా హత్య చేసేటప్పుడు ఎవడన్నా వీడియో కాల్ చేసి రే ఇలా చంపేస్తున్నాం చూడని ఆ అవతలవాడిని ఆ వీడియో కాల్లో ఉంచి అప్పుడు గొట్టలిచ్చుకునో కత్తిచ్చుకొని పొడిచేస్తుంటే ఆ వీడియో కాల్లో ఉన్నవాడు కూడా తెలుస్తుంది. ఇక తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి మృతుడు హంతకుడు చెప్తే తెలుస్తుంది నిజం. ఒకవేళ వివేకానంద రెడ్డి గారిని నరికేశారండి, నరికిన తర్వాత జనం వెళ్ళేదాకా ఆయన బతుకున్నాడు అనుకో, అప్పుడు ఆయన నన్ను పలానావాడు గొడ్డలతో నరికేశాడు అని చెప్తే తెలుస్తుంది. లేదా చంపినోడు ఎవడైతే ఉన్నాడో రే నేను పలానావాడిని ఇక చాకిచ్చి పొడి చేశాను లేదా గన్నిచ్చి కాల్చేశాను అని ఆడు చెప్తే అప్పుడు కూడా మూడో వాడికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇక అన్నిటికీ మించి చివరిలోకి వచ్చినప్పటికీ దివ్య దృష్టి ఉన్నవాడికి, అంటే కాలజ్ఞానం ఉన్న పెద్ద పెద్ద స్వాములు గురూజీలు ఉంటారు కదండి, వాళ్ళు ఎలా ఒక్కసారి కళ్ళు మూసుకొని అలా మనోనేత్రం తెలిసారంటే వాళ్ళకి మొత్తం అంతా కనపడిపోద్ది. కేవలం వీళ్ళకి మాత్రమే హత్యలో ప్రయోగించిన ఆయుధం, హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏంటని తెలిసే అవకాశం వీళ్ళకి మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న, జగన్ గారు క్లియర్గా చెప్పారు అదే రోజు గొడ్డలతో నరికారు అన్నాడు. ఇంకా ఏమని చెప్పాడు ఆయన? జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. మీకు ఇందాక దస్తగిరి వాంగ్మూలంలో చూపించాను కదా, బాత్రూంలో తీసుకెళ్ళిన తర్వాత 4-5 సార్లు తల మీద నరికాడట. సేమ్ అదే చెప్పేస్తున్నాడు, అదే గొడ్డలతోనే నరికాడని చెప్పేస్తున్నాడు ఈయన 4-5 సార్లు. అయితే ఈయన వచ్చేటప్పటికి అక్కడ బ్లడ్ కడిగేశారు, అప్పటికే పోస్ట్ మార్టం తీసుకెళ్ళిపోయారు. ఈయన కనీసం ఆ మర్డర్ స్పాట్ కూడా చూడలేదు. అయినా ఈయనకి ఇవన్నీ ఎలా తెలిసింది? ఆయన ఒకసారి పిలిపించి అడిగితే మొత్తం అన్నీ ఆయన చెప్పేస్తాడు కదా. ఎందుకు ఈ కోణంలో ఇప్పటిదాకా దర్యాప్తు చేయలేదు? సింపుల్ కేసు తేలిపోయింది కదండి. గొడ్డలైన ఆయుధం మీకు ఎలా తెలిసింది? ఎందుకంటే అది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లకే తెలియని ఆయుధం మీకు ఎలా తెలిసింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే? కేసు క్లోజ్ అండి. అదిగా నాకు పలానా ఓడి చెప్పాడు, అవినాష్ రెడ్డి చెప్పాడు, లేదా ఆడు చెప్పాడు, వీళ్ళు చెప్పారు. ఎవడైతే చెప్పాడో వాళ్ళగే చెప్పగలరు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూంకు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడుని కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని ఎలా చెప్పగలుగుతారండి? ఒకడే పట్టుకుని ఇడ్చుకుని వెళ్ళిపోయాడు అనుకోవచ్చు కదా. ఒకడు పొడి చేసాడు అనుకోండి, ఇప్పుడు దస్తగిరి ఒకడే ఉన్నాడండి, ఆడొకడే చేశాడు, పెద్ద ఆయన కదా, ఒకడే ఎందుకు లాక్కెళ్ళాడు?
నలుగురు ఉన్నారని అంత క్లియర్గా ఎలా చెప్తారండి? నలుగురు ఉన్నారు, అక్కడ చంపారు, అక్కడి నుంచి 2 సంవత్సరాల తర్వాత దస్తగిరి ఏదైతే చెప్పాడో అది వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు చెప్పేశారు మన సీఎం గారు. మరి ఒక్కసారి ఆయన్ని ఎంక్వైరీ అనేది చేయాలి కదా. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న, ఈ ఇచ్చిన ఈ ఆప్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అని మీ అభిప్రాయం? 1 అంటే హంతకులతో ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? 2 మృతుడు ఏమన్నా చనిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చెవిలో రే బాబు నన్ను గొడవలు చంపారు అని చెప్పారా? 3 జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రత్యక్ష సాక్ష్య అంటే అక్కడ నిలబడి ఏమైనా చూసారా? 4 ఆడియో వీడియో కాల్లో ఏమైనా చూపించారా? ఎవరన్నా ఆ వీడియో తీసి ఎవరన్నా పంపించారా? లేకపోతే చంపుతున్నప్పుడు ఎవరన్నా ఆయనకి వీడియో కాల్ చేశారా? 5 మృతుడు హంతకుడు చెప్తే తెలుస్తుంది. వీళ్ళిద్దరు ఎవరైనా చెప్పారా? చనిపోయిన ఆయన అలాగే చెప్పలేదు, ఎప్పటికైనా వీళ్ళు వెళ్ళేటప్పటికి చనిపోయాడు. పోనీ హంతకుడు ఎవడైతే చంపాడో ఆ చంపినాడు ఏమన్నా అన్నా మేమే చంపాం, ఇలాగా గొడ్డలతో చంపేసాం, ఇక ఈ రూమ్లో ఇలా జరిగింది, ఇక్కడి నుంచి ఇలా తీసుకెళ్ళాం, ఇలా జరిగిందని అదే రోజు సీఎం గారికి ఎవరైనా చెప్పారా? 6 సీఎం గారికి ఏమన్నా దివ్య దృష్టి ఉందా? ఒకవేళ ఆయన అలా కూర్చుని కళ్ళు అలా ఆలోచించిన వెంటనే అలా టక అన్నీ ఆయన కళ్ళ ముందు సాక్షాత్కారం అయ్యాయి. ఇప్పుడు జనరల్గా ఎవడైనా చంపాడు నరికాడు అనగానే ఎవరికైనా కత్తి గుర్తొస్తుందండి. ముఖ్యంగా అక్కడ రాయలసీమ ప్రాంతంలో వేటగొడవలు వాడుతూ ఉంటారు. ఒకవేళ మన సీఎం గారు మాట్లాడే మాటల్లో వేటగొడవలతో నరికారు అని చెప్తే ఒకవేళ నిజంగా వేటగొడవలైనా మనం అనుమానించక్కర్లే, ఎందుకంటే జనరల్గా హత్యలుగా వాడతారు కాబట్టి. గొడ్డలి అనే ఐటమ్ జనరల్గా హత్యలకు వాడరు, అది ఇంట్లో పొలాలు నరగడానికి ఆటలకి వాడతారు తప్ప గొడ్డలి అనే ఐటమ్ జనరల్గా జరిగే మర్డర్లో అది వాడరు. అలాంటి ఒక స్పెషల్ ఐటమ్ని జగన్మోహన్ రెడ్డి అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు? ఆ డాక్టర్లే ఆ వూండ్స్ అన్నీ కూడా నైఫ్ పోట్లు అదే కత్తి పోట్లు అవి కత్తితో గాయాలు జరిగాయి అని డాక్టర్లే కన్ఫ్యూజ్ అయిపోయిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ గొడ్డలు అని చెప్పారు? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ 6 పాత్రల్లో ఏదో ఒక పాత్ర ఆయన పోషించి ఉండాలి, లేకపోతే అసలు హత్యాయుధం ఏంటనేది ఎవడు మానవ మాత్రుడు చెప్పలేడు. అది పోస్ట్మార్టం చేసిన డాక్టర్ చెప్పలేకపోతే ఇంకెవడు చెప్పగలడండి? దయచేసి ఈ యాంగిల్లో మనం ఆలోచించాలి. ఎందుకంటానంటే ఒక ప్రాణం పోవటం అంటే మామూలు విషయం కాదండి. సొంత ఇంట్లో సొంత రక్త సంబంధీకుడు అంత ఘోరంగా చంపబడ్డం, చంపి కూడా మళ్ళీ ఎదుటోళ్ళ మీద నెపం నెట్టేయాలనుకోవటం, అభం శుభం తెలియని చంద్రబాబు నాయుడు గారి మీద వేసేయటం. అప్పటికప్పుడే ఆయన అక్కడికి వచ్చినంటే చంద్రబాబు నాయుడు గారు చేశారన్నాడు వెంటనే. ఏమీ లేదు, ఆ సాక్ష్యం లేదు, ఆధారం లేదు, ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు, ఆ జరిగింది ఏంటి, ఎవరున్నారు ఏంటి ఏమీ తెలియదు జగన్ గారికి. కానీ వచ్చి రావడంతో హత్య ఎలా జరిగిందో క్లియర్గా చెప్పేశాడు. వచ్చి రావడంతో అది చంద్రబాబు మీద వచ్చాడు. మరి ఇది తప్పు కదా, ప్రజలు ఆలోచించాలి కదా. ఒక ఇంట్లో మన ఇంట్లోనే మన ప్రాణం ఉంది, మనం అలా చంపుకుంటామా ఇంట్లో వాళ్ళని? కాబట్టి మీరు కామెంట్ చేయండి, ఈ 6 పొజిషన్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొజిషన్? మీరు నెంబర్ ఏం చాలు, 1 2 3 4 5 6 ఏ నెంబరు మీరు అనుకున్న నెంబరు అక్కడ వేస్తే దాన్ని బట్టి కనీసం ఎవరో వీలైతే ఈ వీడియోని సునీతమ్మకి షేర్ చేయండి. ఎందుకంటే ఆవిడ తన లాయర్లకి చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆయన మాట్లాడి సీఎం గారు మాట్లాడిన మాటలతోనే ఏమంటే ఇది ఇగో 2021లో దస్తగిరి చెప్పేదాకా గొడ్లని తెలీదు, కానీ అదే రోజు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది గొడ్లని, పోస్ట్మార్టం చేసిన డాక్టర్లు కూడా తెలియదు, అయినా ఈయనకి తెలుసు, ఎలా చంపారో తెలిసింది, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారో తెలిసింది, బ్లడ్ కమోడ్కి పూసారని తెలిసింది. వాళ్ళు ఎలాగ మార్ఫింగ్ చేద్దాం అంటే ఇలా తల వెనక్కి కొట్టుకుని చచ్చిపోయినట్టు క్రియేట్ చేద్దాంరా అని హంతకులు మాట్లాడుకున్నది కూడా సీఎం గారు చెప్తున్నారు. హంతకులు ఏం ఊహించి దీన్ని ఎలా తారుమారు చేద్దాం అనుకున్నారో కూడా ఈయన చెప్పగలుగుతున్నాడు. ఈ మానవ మాత్రులకు సాధ్యం కాదా ఇది? ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా ఆయన పట్టుకుని ఆయన తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసి ఆయన మొత్తం జ్యూస్ అంతా పిండేసాక అప్పుడు ఆడు చెప్పి అవునండి ఏడు చంపామండి అలా తీసుకెళ్ళామండి, దాన్ని ఇలా కొట్టుకుని పడిపోయి చచ్చిపోయినట్టు క్రియేట్ చేద్దాం అనుకున్నామండి అని హంతకుడు చెప్తే తప్ప ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కే తెలియదు. ఈయన అసలు క్రైమ్ స్పాట్కే వెళ్లకుండా ఇవన్నీ చక్కగా ఇంత చిలకలా ఎలా చెప్పేస్తున్నాడు. అయితే ఇది లాస్ట్ది, దివ్య దృష్టి ఏమైనా ఉందా? దివ్య దృష్టి కనుక ఆయన లేకపోతే ఖచ్చితంగా ఈ పైన ఏదో దాంట్లో ఆయన గ్యారంటీగా ఉంటాడు. ఒకసారి దీని మీద ఆలోచించాల్సిందిగా.